Hey, hi, hello, welcome back to our class, students. సో ఈరోజు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ లాస్ ఆసిలేషన్స్ అనే లెసన్ నుంచి డిస్కస్ చేద్దాం. సో ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి వెరీ ఫ్యూ ఉంటాయి. ఆ ఫ్యూ క్వశ్చన్స్ అంటే ఫ్యూ అని చెప్పాం, ఓన్లీ 2 ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి 8 మార్క్స్ అనేటివి కమింగ్ బైపీ ఎగ్జామ్స్లో కంపల్సరీ వస్తుంది. ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ ఈ 2 క్వశ్చన్స్లోనే. 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్గా మనకు 8 మార్క్స్ అనేటివి మన పాకెట్లో ఉంటాయి. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో ఇప్పుడు మనకి అందులో వచ్చే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇక్కడ బోర్డు మీద డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి బుక్స్లో కానీ లేకపోతే టీచర్స్ ఇచ్చిన నోట్స్లో కానీ లెంతీ అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు మనం వెరీ షార్ట్కట్లో చాలా తక్కువ స్టెప్స్తోనే 8 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అనేది చూద్దాం. అంటే మనకి బుక్స్లో కానీ లేకపోతే గైడ్స్లో చూసినప్పుడు లెంతీ ఆన్సర్స్ ఉంటాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు లెర్న్ మ్యాటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓన్లీ 2 క్వశ్చన్సే ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ పెండులం. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు సింపుల్ పెండులం అంటే. ఇప్పుడు సింపుల్ పెండులం యూజ్ చేస్తూ క్వశ్చన్ ఏమడుగుతానంటే డిఫైన్ ద సింపుల్ పెండులం ప్రూవ్ దట్ ద సింపుల్ పెండులం ఈజ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఫైండ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అంటాడు. దట్ ఈస్ ఆన్. అండ్ ఈ ప్రాబ్లం కూడా దానికి ఒక చిన్న అటాచ్డ్గా 2 మార్క్స్ ప్రాబ్లం అడుగుతాడు. ఈ సింపుల్ పెండులం అటాచ్గా ఒక చిన్న 2 మార్క్స్ ప్రాబ్లం అడుగుతాడు. ఆ ప్రాబ్లం కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంకా మనకి ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇంకా వేరే ఏం అడగడు. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంటుంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు సింపుల్ పెండులం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మీరు క్లాస్లో విని ఉంటారు, లేదా వినలేదంటే ఇక్కడ డీటెయిల్గా చెప్తాను, వినండి. సో సింపుల్ పెండులం ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ డిఫైన్ ఎం మాస్ ఆఫ్ ది బాబ్ ఈజ్. సో ఇప్పుడు సింపుల్ పెండులం ఇలా ఒక బాబ్ అనేది ఎం మాస్ ఆఫ్ ది బాబ్ ఇలా ఉంటుంది, ఒక స్ట్రింగ్ ఎల్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్తోన ఇక్కడ అటాచ్ చేసినప్పుడు మనకి ఈ పెండులం ఇలా ఆసిలేట్ అవుతుంది. నో దట్ ఇలా ఆసిలేట్ అవుతున్నప్పుడు ఆ పెండులంకి సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా అని చూపించమంటారు ఫస్ట్. ఆ తర్వాత ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫర్ సపోజ్ ఇది ఎల్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అనుకోవచ్చు. ఇది రిజిడ్ సర్ఫేస్ నుంచి ఇలా టై అవుతున్నప్పుడు మనం ఇలా ఎక్స్ట్రీమ్ పొజిషన్కి తీసుకెళ్ళి, ఓకేనా, బాబ్ని ఇలా ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకెళ్ళి వదిలేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇలా ఆసిలేట్ అవుతుంది. ఇలా ఆసిలేట్ అవుతుంది అంటే దీన్ని ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటాం, మీన్ పాయింట్ అంటాం, మళ్ళీ ఇక్కడికి వస్తే ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటాం. సో ఇప్పుడు మనం ఎనీ ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర తీసుకొని మనకు ఈ పెండులం అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా అనేది విల్ సీ ఇట్. సో ఫర్ సపోజ్ వి నో ఎం మాస్ ఆఫ్ ది బాబ్ ఈజ్ నథింగ్ బట్ వి నో అకార్డింగ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్ mg ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ ఇన్ ద టెన్షన్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్ ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్ అనుకుంటే అందులో టెన్షన్ అనేది టీ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు టెన్షన్ టీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకుంటే మనకి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఇది ఎంజీ అయితే టీటా అయితే ఎందుకు ఒక టీటా యాంగిల్తో రొటేట్ అవుతుంది కాబట్టి ఎంజీ కాస్ టీటా. క్లియరా? నౌ ద వర్టికల్ ఫోర్స్ ఈజ్ ఎంజీ సైన్ టీటా. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఎంత ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ డెవలప్ చేస్తున్నాం, ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాం కాబట్టి పెండులం అనేది ఇక్కడ తీసుకురాగలుగుతున్నాం. అలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది లేదా అని చెప్పాలంటే డెఫినెట్గా యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ విచ్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్ టు ద మీన్ పొజిషన్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనకి ఫస్ట్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రాయాల్సింది ఏంటంటే, సింపుల్ పెండులం మొత్తం క్వశ్చన్ రాయలేదు, జస్ట్ హెడ్డింగ్ పెట్టి రాస్తున్నా చూడండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏం రాస్తామంటే ఇక్కడ రాయండి, మీకు తెలుసుంటే రాయండి. లెట్ us కన్సిడర్ m mass of bob is tied by a string ఇలా కొంచెం with one side and another side fixed with rigid surface with length L అనుకోండి, స్మాల్ l. నా ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ టెన్షన్ ఈజ్ T. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రాయాల్సిన పాయింట్స్ ఏంటంటే మనకి 2 కైండ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ డయాగ్రామ్ని చూడండి. ఒకటేమో ఈ టెన్షనల్ ఫోర్స్ వల్ల మనకి ఇక్కడ ఒక ఫోర్స్ వస్తుంది,
ఇంకోటి ఇక్కడ మనం అప్లై చేస్తున్న ఫోర్స్ వల్ల మనకి ఇక్కడ ఇంకో ఫోర్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక ఎల్ లెంత్లోన ఒక టార్క్ అప్లై చేస్తుంటుంది. కరెక్ట్ రాస్తే టెన్షన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయంటే మనం రాయాల్సింది ఏంటంటే లేకపోతే ఇలా రాయండి, దేర్ ఆర్ 2 forces are acting on a bob. సో అవి ఏంటంటే టెన్షన్ ఫోర్స్ ఒకటి యాక్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే టెన్షన్ ఫోర్స్, అండ్ సెకండ్ వన్ ద ఫోర్స్ యాక్టింగ్ డ్యూ టు గ్రావిటీ, ద ఫోర్స్ లేకపోతే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా, ద ఫోర్స్ యాక్టింగ్ డ్యూ టు గ్రావిటీ. సో మనకి 2 ఫోర్సెస్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈ బాబ్ని, టెన్షన్ యాజ్ వెల్ యాజ్ ఆ గ్రావిటీ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ గ్రావిటీ అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ వన్. సో ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని మనకు టూ సైడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ డెవలప్ అవుతున్నాయి. ఒకటేమో హారిజెంటల్ కాంపోనెంట్ అండ్ ఇంకోటేమో వర్టికల్ కాంపోనెంట్. అంటే ద ఫోర్సెస్ ఆర్, ఈ గ్రావిటీ ఫోర్సెస్ ఎలా డెవలప్ అవుతున్నాయి చూడండి. ద ఫోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ into two types. సో ఒకటి ఏంటండి, ఫస్ట్ వర్టికల్గా తీసుకుంటే ఏంటి mg sin theta, ఓకేనా. హారిజెంటల్గా తీసుకుంటే ఏమవుతుంది mg cos theta. ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ వచ్చేస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ 2 తీసుకొని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ బాబ్ అనేది ఇలా ఆసిలేట్ అవుతుంది, ఒక పాయింట్ నుంచి ఇలా ఆసిలేట్ అవుతుంది, అంటే ఆరిజిన్ పాయింట్ నుంచి ఆసిలేట్ అవుతుంది. కాబట్టి అక్కడ టార్క్ అనేది డెవలప్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ టార్క్ ఈజ్ యాక్టింగ్ ఆన్ బాబ్, ఇప్పుడు ఏమైతే చూడండి, మనకు తెలుసు టార్క్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు R cross F. కానీ ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు డిఫైన్ చేస్తే ఏమవుతుంది RF sin theta రాసుకోవచ్చా, RF sin theta అని రాసుకుంటాం. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని డిఫైన్ చేద్దాం. R అంటే ఇక్కడ మనకు రేడియస్ ఎంత తీసుకుంటున్నాం, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ L అనుకున్నాం కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్స్ టు R ప్లేస్లో L తీసుకుంటున్నా, ఓకే. F ఈజ్ నథింగ్ బట్ F ఈజ్ ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందికి mg వాల్యూ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ ఫోర్స్ ఎంత అంటే ఏం చేస్తాం mg, అండ్ ఇక్కడ F వాల్యూ ఎంత mg అండ్ sin theta. సో ఇప్పుడు ఈ టార్క్ అనేది ఎప్పుడు మనకు నెగిటివ్ యాక్సిస్లోనే వస్తుంది. టార్క్ అనేది నెగిటివ్ యాక్సిస్లో వర్క్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా వాల్యూ అనేది మైనస్లో ఉంటుంది. ఎందుకు, ఆ మోషన్కి అపోజిట్ డైరెక్షన్లో టార్క్ అనేది డెవలప్ అవుతుంది చూడండి. అంటే దిస్ ఈజ్ -mgl sin theta అని చెప్పొచ్చు. సో ఇఫ్ స్మాలర్ యాంగిల్స్, ఈ స్టెప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ స్మాలర్ యాంగిల్స్ అంటే స్మాల్ యాంగిల్స్కి టీటా అనేది సైన్ టీటాను అప్రాక్సిమేట్లీ టీటా తీసుకోవచ్చు, ఈజ్ అప్రాక్సిమేట్లీ టీటా. అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది చాలా తక్కువ ఉంది, ఎక్కువ యాంగిల్స్కి తీసుకోము ఎప్పుడైనా, పెండులంకి తక్కువ యాంగిల్స్ మాత్రమే తీసుకుంటాం. కాబట్టి సైన్ టీటా వాల్యూ అప్రాక్సిమేట్లీ టీటా తీసుకుంటాం. అంటే ఏ ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్తో డిఫైన్ చేసినా కానీ మనకు టీటా వచ్చేలా తీసుకుంటాం, అంటే తక్కువ యాంప్లిట్యూడ్. సో ఇప్పుడు సైన్ టీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ టీటా అనుకుంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాసేయండి -mgl టీటా, ఓకేనా. -mgl టీటా, సైన్ టీటా ఏమైపోయింది, టీటా అయిపోయింది. కానీ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ రొటేషన్, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ రొటేషన్ నోట్ చేసుకున్నారా, ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది, మనకు ఆ లెంత్ అంతా అవసరం లేదు. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్, ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు లా ఆఫ్ రొటేషన్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. రిలేషన్ మనకు తెలుసు. ఐ అంటే ఏంటి, ఇక్కడ ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రాసుకోండి డౌట్ ఎవరికైనా ఉంటే, లేకపోతే అవసరం లేదు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, ఈ వాల్యూస్ తెలియకుండా, ఈ డెఫినేషన్స్ తెలియకుండా రాసుకోండి. ఈ వాల్యూ ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, దిస్ ఇస్ ఈక్వేషన్ 1. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we can equate ఈ టౌస్ వాల్యూస్. ఈ టౌ వాల్యూస్ ఈక్వేట్ చేస్తే ఐ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -mgl టీటా, ఓకేనా.
ఇప్పుడు మనకు ఆల్ఫా వాల్యూ కావాలి, యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -mgl/i ఇంటూ టీటా. ఓకే, -mgl/i ఇంటూ టీటా అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వాల్యూ మొత్తాన్ని ప్రపోర్షనాలిటీ తీసుకుంటే మనకు డైరెక్ట్గా సింపుల్ హార్మోనిక్ మోషన్లో వస్తుంది. అంటే ఈ మొత్తం కాన్స్టెంట్ వాల్యూ అనుకోండి, అంటే మాస్ ఆఫ్ ది బాబ్ కాన్స్టెంటే, గ్రావిటీ కాన్స్టెంటే, లెంత్ ఆఫ్ ది పెండులం కాన్స్టెంటే, అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా కాన్స్టెంటే. కాబట్టి ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -θ. సో హెన్స్ ఇక్కడ రాయాల్సింది హెన్స్ పెండులం ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM. ఇక్కడ ప్రూవ్ అయిపోయింది, మనకు ఒక కండిషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండులం. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అంటే టైం పీరియడ్ ఒక స్టెప్లో వచ్చేస్తుంది. టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π/ω. మనకు ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ వాల్యూ కావాలి, కానీ మనకి మొత్తం ప్రపోర్షనాలిటీ తీసుకుంటాం. కానీ యాక్చువల్గా మనకు ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం ఏం రాసుకోవచ్చు, A ఈజ్ ఈక్వల్స్ టు -ω²x అని రాస్తాం జనరల్గా. సో అలాగే ఇక్కడ ఆల్ఫా తీసుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -ω² రాసుకోవచ్చు కదా. ఆల్ఫా అంటేనేమో యాక్సిలరేషన్ యాంగులర్, టీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, అంతే, నథింగ్ టు వరీ. సో ఇక్కడ ఈ ఒమేగా అని వాల్యూని కన్సిడర్ చేద్దాం. అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ అనుకున్నాం కదా, అంటే ω² వాల్యూలు ఎంత ఉంది, ω² ఈజ్ ఈక్వల్స్ టు mgl/i. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ ω² వాల్యూని ఇక్కడ రాసుకుంటున్నాం, ఎందుకంటే అకార్డింగ్ టు ω² వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, mgl/i. సో ఇక్కడ mgl/i, ఇక్కడ మనకు వాల్యూ ఏమవుతుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్స్ టు ml². మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr² రాస్తాం, ఇక్కడ పెండులం కాబట్టి ml² అని రాస్తాం. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ω² ఈజ్ ఈక్వల్స్ టు mgl/ml². ఇక్కడ LL క్యాన్సిల్ అండ్ MM క్యాన్సిల్, రిమైనింగ్ టర్మ్ ఏముంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ω², దట్ ఇంప్లాయిస్ ω² ఈజ్ ఈక్వల్స్ టు g/l. లేదా ఒమేగా తీసేస్తే ఏమైతే √g/² తీసేసి g/l. సో ఈ మొత్తం వాల్యూని టైం పీరియడ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన రిజల్టెంట్ వాల్యూ అనేది సో చూడండి. అంటే టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π/ω. ఎంత ఉందండి ఒమేగా, √g/l. ఇంకా దీని పైకి తీసుకెళ్తే ఎలా రాయొచ్చు, T ఈజ్ ఈక్వల్స్ టు 2π × √L/g. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ దిస్ ఈస్ ద టైం డెరివేషన్ ఫర్ సింపుల్ పెండులం. సో దీన్ని బేస్ చేసుకొని మనకు 2 మార్క్స్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, దాన్ని కూడా ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, అర్థం కాకపోతే మళ్ళీ కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు ఇక్కడ డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేద్దాం. నౌ సెకండ్స్ పెండులం అంటే ఇక్కడ ఏమవుతుందంటే హూస్ టైం పీరియడ్, ఇక్కడ డెఫినేషన్ రాయండి, హూస్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఓకేనా, whose time period is equal to 2 seconds is called seconds pendulum. మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, సెకండ్స్ పెండులం డెఫినేషన్ అడగొచ్చు, లేదా సెకండ్స్ పెండులం లెంత్ కూడా అడుగుతారు, అది కూడా డిస్కస్ చేద్దాం. సో హూస్ టైం పీరియడ్ అనేది 2 seconds అవుతే దాన్ని ఏమనాలంటే సెకండ్స్ పెండులం అంటాం. అంటే టైం పీరియడ్ ఇక్కడ నుంచి పెండులం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని సెకండ్స్ పడుతుందంట, 2 seconds పడుతుందంట. దాన్ని ఏమంటాం, సెకండ్స్ పెండులం అంటాం. ఇక్కడ నేమ్లోనే ఉంది సెకండ్ అంటే 2 అని గుర్తుపెట్టుకోండి ఫాస్ట్గా. నౌ లెంత్ ఆఫ్ ది సెకండ్ పెండులం, ఇది మనకి ఒకవేళ అడిషనల్గా అడిగితే, ఓకే, అడిషనల్గా మనం ఆన్సర్ ఇక్కడ వరకు రాసిన తర్వాత ఈ సెకండ్స్ పెండులం డెఫినేషన్ అడిగితే ఇక్కడ వరకు రాసి 8 మార్క్స్ వస్తుంది. అప్పుడప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అడిషనల్ ప్రాబ్లం, లెంత్ ఆఫ్ సెకండ్ పెండులం అంటే సెకండ్ పెండులం యొక్క లెంత్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు T ఈజ్ ఈక్వల్స్ టు 2π × √L/g. ఇది మనకు ఫార్ములా కదా అక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనకి దీనికి లెంత్ L కావాలి, T అంటే తెలుసు ఎంత సెకండ్స్ పెండులం టైం పీరియడ్ T, అండ్ 2 × π × √L/g అంటే కూడా మనం అప్రాక్సిమేట్లీ 9.8 m/s² వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి L వాల్యూ వస్తుంది, దాన్ని సింప్లిఫై L కావాలి కాబట్టి మీ ఇటు సైడ్ అంతా స్క్వేర్ చేయండి, మొత్తం స్క్వేర్ రూట్ పోవడం కోసం. అంటే ఇదేమవుతుంది, 4 ఈజ్ ఈక్వల్స్ టు 4π² × L/9.8. గాట్ ఇటా.
ఇక్కడ 4 క్యాన్సల్, ఇక్కడే 2 క్యాన్సల్ అయిపోతుంది, గోటిన్ నో ప్రాబ్లం. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తున్నాం 9.8 బై పై స్క్వేర్. పై స్క్వేర్ అంటే ఎంత వాల్యూ 3.14 అనేది పై, కానీ పై స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 9.8 వస్తుంది అప్రాక్సిమేట్లీగా. అది చేస్తే 9.8 సంథింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 9.8 అంటే 9.8 రెండు క్యాన్సల్ అయిపోతే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అప్రాక్సిమేట్గా 1 మీటర్ ఉంటుంది. సెకండ్స్ పెండులం యొక్క లెంత్ ఎప్పుడైనా ఎంత ఉంటుంది 1 మీటర్ ఉంటుంది. ఈ ప్రాబ్లం నుంచి ఓన్లీ సెకండ్స్ పెండులం ఎప్పుడు అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్లీ. మనం 9.8 అనేది తీసుకున్నాం, కానీ ఇంకొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే 0.98 సంథింగ్ 99 సంథింగ్ వస్తుంది, కానీ వీ కెన్ ట్రీట్ ఇట్ ఈస్ 1 మీటర్ అని చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ పెండులం అండ్ సెకండ్స్ పెండులం యొక్క వాల్యూ. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెంత్ ఆఫ్ సెకండ్ పెండులం అంటే ఇది రాయాల్సిన పని లేదు, మనకి డైరెక్ట్ ఈ డెరివేషన్ చేయొచ్చు. నెక్స్ట్ అడిషనల్గా వాట్ ఈజ్ ద సెకండ్స్ పెండులం అంటే ఓన్లీ ఇక్కడ వరకే రాయండి. క్లియరా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సింపుల్ హార్మోనిక్ మోషన్ సర్క్యులర్ ఫార్మేషన్లో తిరుగుతున్నప్పుడు ఏందనేది చూద్దాం. సో ఇప్పుడు సింపుల్ హార్మోనిక్, వాట్ ఈజ్ డిఫైన్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఇఫ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నోట్ చేసుకోండి క్వశ్చన్, నేను ఇక్కడ ఏం రాస్తలేను, డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నా. సింపుల్ హార్మోనిక్ మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, దీని డెఫినేషన్ రాస్తున్నా. క్వశ్చన్ ఏంటంటే చెప్తున్నా చూడండి, నోట్ చేసుకోండి. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ డిరైవ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ వైల్ ద పార్టికల్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ సర్క్యులర్ మోషన్. ఓకేనా? అంటే సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతున్న పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని చెప్పడం కోసం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, particle is in simple harmonic motion if it is the acceleration of particle is directly proportional to particle displacement. Explain చేస్తాను మీకు. particle displacement which is opposite to the direction, opposite to the motion of direction of motion. సో సింపుల్గా మీకు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఒక పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని చెప్పాలంటే డెఫినెట్గా ఆ పార్టికల్కి ఆ యాక్సిలరేషన్ అనే ఆ పార్టికల్కి డెఫినెట్గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటూ ఆ డిస్ప్లేస్మెంట్కి అపోజిట్ డైరెక్షన్లో దాని యొక్క మోషన్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. అప్పుడు దాన్ని ఏమంటాం సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్తాం. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ డిస్ప్లేస్మెంట్. ఏ అంటే ఏంటి ఇక్కడ యాక్సిలరేషన్, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. నెక్స్ట్ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు సర్క్యులర్ మూవింగ్ పార్టికల్ సర్క్యులర్లీ మూవింగ్ పార్టికల్, ఒక పార్టికల్ అనేది సర్క్యులర్గా రొటేట్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్ కూడా మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని డెరైవ్ చేయాలి. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వన్ బాబ్ ఈజ్ టైడ్ లైక్ దిస్. ఇలా ఒక తాడు, ఒక రాయికి తాడు కట్టి ఇట్లా రొటేట్ చేస్తుంటాం కదా. సో అలా స్టోన్ని ఆ తాడుతో రొటేట్ చేస్తున్నప్పుడు ఆ పార్టికల్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా అని చెప్పడదే మనకి ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్. సో ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకుందాం దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అనుకోండి, అండ్ ఇక్కడికి వచ్చేసరి ఎక్స్ డాష్ అవుతుంది. సో ఈ మోషన్ ఇలా వెళ్తుంది కాబట్టి వర్టికల్గా తీసుకున్నాం, ఇలా వెళ్తుంది. దిస్ ఈజ్ వై అండ్ వై డాష్. డయాగ్రామ్ అవసరం దీన్ని కూడా. సో ఎప్పుడైనా పార్టికల్ ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ మోషన్ డెఫినెట్గా ద పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా అనేది చెప్పాలి. దట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఇది ఆరిజిన్ పాయింట్ అనుకోండి, ఇక్కడ నుంచి నేను కన్సిడర్ చేస్తున్నా ఒక ఎనీ పీ పాయింట్ దగ్గర ఉందనుకోండి, పార్టికల్ ఈ పీ పాయింట్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ పార్టికల్కి సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫైన్ అవుతుందా లేదా, ఇలా రొటేట్ అవుతున్న పార్టికల్కి
యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో రొటేట్ అవుతుందని అస్యూమ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పార్టికల్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పీ పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా అని చెప్పాలంటే మనకు ఇక్కడ అస్యూమ్ చేసుకున్న నార్మల్స్, ఇది ఎం అనుకోండి, ఎన్ అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ టీ టీటా, ఓకే, టీ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా, ఇఫ్ ద పార్టికల్ ఇన్ సర్క్యులర్ మోషన్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కన్సిడర్ చెప్పొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాసుకోండి. లెట్ us consider m mass of particle is revolving. ఇది రాయకుండా పర్లేదు, డోంట్ వరీ, నేను రాస్తున్నా. కొంతమందికి ఆన్సర్ ఎలాబొరేటెడ్గా కనిపిస్తే బాగుంటుందని ఫీల్ అవుతారు, వాళ్ళకి 8 మార్క్స్ రావాలి అన్నప్పుడు ఇట్లా కొంచెం 8 మార్క్స్ వస్తాయి, నేను చెప్పినా రాయకుండా వస్తాయి, కానీ అలా రాస్తే బాగుంటుందని రాస్తున్నా. సో రివాల్వింగ్ ఇన్ సర్క్యులర్ మోషన్ విత్ రేడియస్ ఏ, విత్ రేడియస్ ఏ అంటే దీని యొక్క రేడియస్ ఎంత తీసుకుందామంటే, యాంప్లిట్యూడ్ కదా, ఏ రేడియస్ తీసుకుందాం అంటే ఇక్కడ దీని యొక్క రేడియస్ ఏ, ఓకే, యాంప్లిట్యూడ్ ఏ తీసుకుంటున్నాం. నౌ ఇంకేమన్నా పాయింట్స్ రాద్దామా? ఇప్పుడు చూడండి, నౌ అజ్యూమ్ పార్టికల్ ఈజ్ ఎట్ పీ పాయింట్. ఇప్పుడు మనకు దానికి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా రాయాలి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ అంటే ఏం రాసాం? y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ రాయచ్చా? y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. డిస్ప్లేస్మెంట్ మనకి ఎలా తీసుకుంటాం వేవ్లో? y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని తీసుకుంటాం. సో ఈ వాల్యూని యూజ్ చేస్తూ మనకు యాక్సిలరేషన్ అనేది ఇక్కడ మనకు యాక్సిలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండి యాజ్ వెల్ యాజ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉందని ప్రూవ్ చేయాలి. అంటే యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డిస్ప్లేస్మెంట్ అని ప్రూవ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, ఇది ఓన్లీ డిస్ప్లేస్మెంట్. ఎందుకు? ఇది x యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటే ఇది y యాక్సిస్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి. అబ్జర్వ్ చేయండి, అంటే y తీసుకుంటున్నా కాబట్టి సైన్ ఒమేగా తీసుకున్నా. x తీసుకుంటే ఏం తీసుకోవచ్చు? ఇక్కడ కాస్ కూడా తీసుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇది అవుతే మనకు వాటి యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇది డిస్ప్లేస్మెంట్ వాల్యూ, కానీ మనకు తెలుసు వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకుంటాం? డిస్ప్లేస్మెంట్ బై టైం, చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ బై టైం, అవునా? అంటే dv బై dy బై dt అంటే ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ వస్తుందా? ఎందుకు? మనకి యాక్సిలరేషన్ కావాలి. యాక్సిలరేషన్ కావాలంటే డిస్ప్లేస్మెంట్ నుంచి ఏం చేస్తాం? ఫస్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ తర్వాత యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఆర్ ద 2 స్టెప్స్. సో ఇప్పుడు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్, కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుంది బైపీసీ వాళ్ళు, కొంచెం చూడండి, ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఓకే, ఇప్పుడు d బై dt ఆఫ్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ అంటే ఏ అనే వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాసుకోండి, d బై dt ఆఫ్ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ చేయాలంటే ఏంటి? d బై dt ఆఫ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం అంటే కాస్ టీటా అని రాసుకుంటాం, ఓకేనా? కాస్ టీటా. కానీ ఇక్కడ ఒమేగా వాల్యూ వస్తుంది కాబట్టి ఒమేగా వాల్యూ బయటికి వచ్చి కాస్ టీటా అవుతుంది. బైపీసీ వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తున్నా, ఈ ఒమేగా బయటికి వస్తుంది, d బై dt అంటే కాస్ ఒమేగా టీ. కానీ దాని పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఎంపీసీ వాళ్ళు ఆల్రెడీ క్యాచ్ చేసి ఉంటారు డిఫరెన్షియేషన్ టాపిక్ అయిపోతే. సో దిస్ ఈజ్ v వెలాసిటీ. సో ఒమేగా ఇక్కడ ఓన్లీ టీటానే ఉంది కాబట్టి టీటా వచ్చేసింది, కానీ ఇక్కడ ఒమేగా టీ ఉంది. ఈ టీకి ఇంకో ఒమేగా అనే కొత్త ఫంక్షన్ వచ్చింది కాబట్టి బయటకు రాసేసుకున్నాం. సో ఇప్పుడు మనకు వెలాసిటీ వాల్యూ వచ్చింది, ఈక్వేషన్ 2. కానీ నోట్ చేసుకున్నారా? ఓకే, కానీ ఇప్పుడు మనకి పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందంటే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కావాలి కాబట్టి వి నో ద యాక్సిలరేషన్ ఫార్ములా. చెప్పండి, యాక్సిలరేషన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? dv బై dt. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంతేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ v వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. అంటే
యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ వి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మళ్ళీ ఏ ఒమేగా అనేది కాన్స్టెంట్ బయటకు రాసుకోండి, డి బై డిటి ఆఫ్ కాస్ ఒమేగా టీ. సో డి బై డిటి ఆఫ్ కాస్ ఒమేగా టీ అంటే ఇక్కడ వాల్యూ రాయండి, డి బై డిటి ఆఫ్ కాస్ టీటా అంటే ఏం రాసుకుంటాం, మైనస్ సైన్ టీటా అని రాసుకుంటాం. ఓకేనా, మైనస్ సైన్ టీటా ప్రాబ్లం అంటే కాస్ టీటా ఉంది కాబట్టి ఏం రాస్తాం, ఏ ఒమేగా మళ్ళీ ఒమేగా బయటకు వస్తుంది కదా, మైనస్ ఒమేగా కాస్ ఒమేగా టీ అంటే ఒమేగా ఇంటూ ఒమేగా ఎంత, ఒమేగా స్క్వేర్, మైనస్ ముందు రాసేసుకుంటాం, మైనస్ ముందుకు వచ్చేస్తుంది, మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ. దిస్ ఈజ్ యాక్సిలరేషన్, సారీ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ. సారీ స్టూడెంట్స్, ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాం. ఆ కాస్ ఉంది కదా, కాస్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందండి, ఇక్కడ రాసాను ఆల్రెడీ మర్చిపోయాను, సైన్ టీటా, సైన్ ఒమేగా టీ. సో ఇప్పుడు మనకి ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ ముందు రాసుకున్నాం, ఇది సైన్ ఒమేగా టీ. ఓకేనా, దిస్ ఈజ్ యాక్సిలరేషన్. సో ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ బేస్ చేసుకొని మనకు మైనస్ ఒమేగా స్క్వేర్ ముందు రాసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఓకేనా, ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ అలాగే రాసుకొని ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇక్కడ రాసుకోండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడండి ఒకసారి, ఈక్వేషన్ 1 చూడండి, ఏ సైన్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవచ్చు, వై రాసుకుంటున్నామా, రైట్. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ఈ ఒమేగా స్క్వేర్ వాల్యూ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటే -5 రాసుకోవచ్చా, అంటే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ విచ్ ఈజ్ అపోజిట్ డైరెక్షన్ వచ్చిందా, అంటే మనం వర్టికల్ తీసుకున్నాం కాబట్టి y వచ్చింది, ఒకవేళ హారిజంటల్ తీసుకుంటే ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. సో హెన్స్ పార్టికల్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ సరిపోతుంది, ఇక్కడ వరకు రాస్తే పార్టికల్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. దిస్ ఈజ్ అబౌట్ 8 మార్క్స్. సింపుల్ హార్మోనిక్ మోషన్, పార్టికల్ అనేది రివాల్వ్ అవుతున్నప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పడం కోసం ఇది జస్ట్ ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది చాలా షార్ట్కట్లో చెప్పిన, మీ బుక్స్లో చూస్తే కొంచెం లెంతీ అనిపిస్తుంది, చూడండి ఒకసారి, మీకు ఏది ఈజీ ఉంటే అది ప్రిపేర్ అవ్వండి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు అన్ని సబ్జెక్ట్ వీడియోస్ అనేవి ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.